మొదటగా మనం గ్యాస్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం 3 మిర్చి, అలాగే కాందా ఉల్లిపాయ, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, కృష్ణ ఉప్పు. తర్వాత గుడ్డును పగలగొట్టాలి. గుడ్డును పగలగొట్టి ఆ గుడ్డు తొక్కును పక్కన పడేయాలి. మళ్ళీ ఇంకో గుడ్డు పగలగొట్టాలి. ఇలా గుడ్డులు పగలగొట్టిన తర్వాత, అంటే మనం ఎన్ని గుడ్లు తెచ్చుకున్నామో అన్ని గుడ్లు పగలగొట్టాలి. ఓకే, అదేవిధంగా మనం తెచ్చిన గుడ్లని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని తొక్కులు ఇలా పడేయాలి. మళ్ళీ దాంట్లో కలపకూడదు, బాగోదు. ఒకసారి చూడమ్మా కమిటీ కుర్రాడా. ఓకే, నైస్. ఇప్పుడు మన వంట మాస్టర్ కుమార్ నాయక్, ఆయనతో మనం కాసేపు మాట్లాడదాం. ఎలా అండి చేసేది ఒకసారి చూడండి. ఓకే, తగినంత పసుపు కూడా తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం కారం, చాలు 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 మండిపోతుంది. అదేవిధంగా కొంచెం సాల్ట్ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం అంటే కొంచెం తయారైంది, ఇంకా తయారు కాలేదు. వంట మాస్టర్ కష్టపడుతున్నాడు. అదేవిధంగా కుమార్ నాయక్ గంట పట్టుకున్నాడు. రైస్ ఆ తర్వాత అన్నం ఇలా ఫ్రైడ్ రైస్లో కలుపుకోవాలి, గుడ్డులో కలుపుకోవాలి. వస్తు బెగారా मेरा समर 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 कार का भेड़ भेड़ हां भले ये रे संग्रह दी थोड़ा और ऐसे रखो वो दिन पूरी कर तो फिर पगार चल ये काट से उधर मुंडा कांड वाला बेटा खाओ तो एक बार कतरा चार थोड़ा वो कैसा लगा तो कहां खा नहीं क्या ए कुमार और घंटा इतना नहीं कर बोल ये आज बात कर रहा है ये मोड़ काम मछली मोड़ मोड़ मछली कैप्सिकम और कैप्सिकम तो वाव बोल से मामा చాకు చాకు టేస్ట్ చూస్తున్నాడు పడంబర ఎలా ఉందండి వస్తుందా ఎలా ఉంది ఓకే ఫైనల్గా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కుమార్ గౌడ్ కూడా రెడీ